వాళ్ళతో మేము కూర్చున్నా అప్పుడు రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ప్రభుత్వానికి అంటే గతంలో చేసిన వాళ్ళు ప్రభుత్వానికి పార్టీకి తేడా లేదు, పార్టీకి కుటుంబానికి తేడా లేదు అని ఏదైతే విధానం తెచ్చిందో మాది అట్లా లేదు. కుటుంబం వేరు, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఈ కలగాపుల్గం అయిపోయిన గతంలో ఇప్పుడు సవరిస్తున్నాం. నో ప్లీజ్, ఐ యామ్ నాట్ అలోయింగ్. నో క్లోజ్. ఇక్కడ ఒక రెండు క్వశ్చన్స్ వచ్చాయి. నేను ఐ యామ్ నాట్ అలోయింగ్. నో ఐ యామ్ నాట్. ఈశ్వరెడ్డి వస్తున్నాను నీకు చెప్పిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఇది. జర్నలిస్టులకు సంబంధించి సొసైటీలలో సభ్యులుగా ఉన్న వారికి ఇళ్ల స్థలాలు ఇస్తారా? సొసైటీలకు సంబంధం లేని లోకల్ విలేకరులకు పరిస్థితి ఏమిటి? ఏమో అది ఇప్పుడే ప్రశ్న వస్తుంది. మీరు అందరు కలిసి ఏం సూచన చేస్తారో దాని మీద చర్చించి ప్రభుత్వం అంటే ఇప్పుడు సొసైటీలో లేని వాళ్ళు జర్నలిస్టులు అంటే ఇప్పుడు చాలా రకరకాల సంస్థలు వచ్చినాయి. దానికి ఎంత సీనియారిటీ ఉండాలి, దానికి అసలు గుర్తింపు ఉండాలనా లేదా, గుర్తింపు ఉంటే ఎంత సీనియారిటీ ఉండాలి, ఇవన్నీ విధి విధానాలు మీరు ఫిక్సప్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఎవరికి వాళ్ళు జర్నలిస్టులు మనం క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంటే జర్నలిస్ట్గా వాళ్ళకి గుర్తింపు ఏంది, గుర్తింపులో సీనియారిటీ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్ట్గా 50 సంవత్సరాలు తెలంగాణలో అన్ని పరిణామాలు చూసిన వాళ్ళు మీలాంటి వాళ్ళు కొన్ని విధి విధానాలు ప్రభుత్వానికి సూచన చేయండి. దాంట్లో మేము ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్నది ముందుకెళ్తాం. ఇంకొకటి, నో 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 ప్లీజ్, పదవి నో నో ఐ డోంట్ అలో. నో నో, ఎవరికి అవకాశం లేదు. దిస్ ఈజ్ నాట్ ఎ పబ్లిక్ మీటింగ్. ప్లీజ్, ఐ డోంట్ అలో. లిజన్, దట్స్ ఆల్. పదవీ విరమణ అయిన అధికారులు ఇప్పటికీ చాలా శాఖల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వారిని వెనక్కు పంపిస్తారా? ఆల్రెడీ నివేదిక తెప్పించినాం. 1080 మంది ఉన్నారని ఒక నివేదిక వచ్చింది. దాని మీద నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అవసరం లేకున్నా పదవులలో కొనసాగించే విధంగా ఎవరు ఉన్నారో లిస్టు తయారు చేయమన్నాం. ఒకరొకరిని అవసరం లేని వాళ్ళను తొలగించే ప్రక్రియ చేపట్టినాము. నెక్స్ట్ 2-3 మంత్స్లో దాన్ని వేగవంతం చేస్తాం. ఎందుకంటే కొత్త రిక్రూట్మెంట్ లేకుండా మనం కొందరిని ఇంటికి పంపితే కూడా అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేకపోతే కొన్నిసార్లు ఇబ్బంది అవుద్ది. కొన్నిసార్లు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావాల్సిన వాళ్ళు అని చెప్పి కొంతమందిని నియమించారు. ఈ రెండింటిని అధికారులతో విశ్లేషించి పరిపాలనపరమైన నిర్ణయం తీసుకుంటున్నాం. ఆల్రెడీ కొంతమందిని తొలగించడం జరిగింది. భవిష్యత్తులో అవసరం లేని వాళ్ళందరినీ తొలగిస్తాం. లాస్ట్ క్వశ్చన్ సార్, ఈశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి గారు మీ రాజకీయ జీవితంలో